రాత్రి పడినటువంటి భయంకరమైన వర్షానికి పుప్పాలగూడలో ఒక బిల్డింగ్ కూలిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, నా వెనకాల కనిపిస్తుంది. మొత్తం శిథిలాల కిందే ఆ బిల్డింగు, దానికి సంబంధించినటువంటి ఆ ఇంటికి సంబంధించిన సామాను అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఈ పక్కనే ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లో హాఫ్ పార్ట్ కూడా, అంటే సగం ఇల్లు కూడా కూలిపోయింది అనమాట. సో 2-3 ఫ్యామిలీస్ పూర్తిగా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇంట్లో వాళ్ళ బట్టలు, పుస్తకాలు, పిల్లలవి, అలాగే బంగారం, డబ్బులు అన్నీ కూడా దాంట్లో శిథిలాల కిందనే ఇప్పుడు ఉన్నాయి. బాధితులు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందంటే, లక్ ఏంటంటే ఆ టైంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈ ఒక్క ఇంట్లో మాత్రమే పక్కన 2 రూములు పోయాయి. ఒక హాఫ్ బిల్డింగ్ ఉంది, హాఫ్ బిల్డింగ్ కూలిపోయిందని చెప్పాను కదా. అందులో మాత్రమే ఒక పెద్ద ఆవిడ ఉన్నారంట. లక్కీలీ ఆవిడున్న పార్ట్ వరకు ఏం కాలేదు. అవతల పార్ట్ కూలిపోయింది, వేరే ఫ్యామిలీ ఉన్నటువంటి పార్ట్. సో ఎవ్వరూ లేకపోవటం అనేది, లేకపోతే 8-9 మంది ఆ ఇంట్లో నివసించేటువంటి పరిస్థితి. అందరూ కూడా ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. దేవుడి దయ వల్ల ఎవ్వరికి ఏమీ కాలేదు. కాకపోతే ఆస్తి నష్టం జరిగింది. మరి ఇక కొంతవరకు నయం. ప్రాణ నష్టం ఏం కాకపోతే ఆస్తి నష్టం వరకు కొంతవరకు పూడ్చుకోవచ్చు, కానీ ప్రాణ నష్టం అయితేనే ఇబ్బందికర పరిస్థితులు. ఒకవేళ ఇంకా కంటిన్యూస్గా వర్షం పడితే మాత్రం ఇంకా చాలా ఎఫెక్ట్ అయ్యేది. ఒక 2-3 అవర్స్లో వర్షం ఆగిపోవటం కూడా కొంతవరకు మేలైందని చెప్పొచ్చు.